హాయ్ అండి, వెల్కమ్ టు మీక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పెరుగు ఆవడండి. అందుకోసం ముందుగా ఒక గ్లాస్తో మినపగుళ్ళు అనేవి తీసుకున్నాను. నేను ఒక 5 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నానిన వాటర్ అన్నీ ఉంపేసుకొని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్లో నీళ్ళు ఏమీ లేకుండా వేసుకోవాలండి. వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు రుబ్బుకొని తీసుకోవాలి. మిక్సీ జార్లో అయితే కూలింగ్ వాటర్ వేసుకోండి, మంచిగా గుల్లగా వస్తాయి. ఈ పెరుగు అనేది ఫ్రెష్గా తోడుపెట్టుకోవాలండి. పులిసిన పెరుగు అంతగా బాగుండదు. ఫ్రెష్గా ఉన్న పెరుగు, గట్టిగా ఉన్న పెరుగు తీసుకుంటే పెరుగు ఆవడకి బాగుంటుంది. పులిసిపోతే అంత బాగోదండి. అలాగే అందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను. మళ్ళీ పోపు పెట్టిన తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని చిక్కగా కావాలనుకునే వాళ్ళు చిక్కగా తినచ్చండి. కొంచెం పల్చగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోండి. నేనైతే ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. ప్రస్తుతానికి ఒక 2 స్పూన్స్ వరకు వాటర్ అనేది వేసుకున్నాను. అలాగే పోపు కోసం బాండీ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కారానికి సరిపడా కొంచెం ఎండుమిరపకాయ అండి. అలాగే ఫైనల్గా ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని ముందుగా మనం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నటువంటి పెరుగులో ఈ పోపునంతటిని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతే. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం పెరుగు ఆవిడ చేసుకోవడానికి పెరుగు అనేది రెడీగా ఉన్నట్టే. ఇప్పుడు గారెల పిండిని మనం మిక్స్ చేసుకోవాలండి. ఈలోగా ఆయిల్ అనేది బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు ఇలా కొంచెం చేతికి తడి రాసుకుంటూ పిండిని బాగా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. మిక్సీ అయినా గ్రైండర్ అయినా సరే ఇలా ఒకసారి సాల్ట్ మనం వేసి లైట్గా నీళ్లు చేతికి అంటించుకుని కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఒకటే డైరెక్షన్లో కలపడం వల్ల పిండి అనేది చక్కగా మనకి గుల్లగా వస్తాయన్నమాట. అది మిక్సీ అయినా గ్రైండర్ అయినా ఎలా అయినా సరే చేతితో ఇలా మనం ఒకసారి కొంచెం ప్రెషర్ అప్లై చేసి ఒకటే డైరెక్షన్లో ఒక 5 మినిట్స్ పాటు కొంచెం బీట్ చేసుకోవాలి పిండిని. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెల్లా ఒత్తేసుకొని వేసేసుకోవడమే. మీకు అరిటాకు కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అలా చేయండి. నేనైతే చేతితో వేసేస్తున్నానండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా అన్నిటినీ కూడా చక్కగా వాటర్ అప్లై చేసుకుంటూ గారెల్లా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి. ఇలా మరీ ఎక్కువగా కూడా వేసేయకూడదండి. నేను తీసుకున్న ఈ బాండి మీడియం సైజు కాబట్టి దీనికి ఒక 4 అయితే సరిపోతాయి మీడియం సైజ్ గారెలు. మరీ చిన్నగా వేసుకున్నట్లయితే ఒక 6 వరకు పడతాయండి. ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆయిల్ అనేది సరిగ్గా వేగక ఒకదాని మీద ఒకటి పడి 2 వైపులు దోరగా వేగదనమాట. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని దాన్ని ఆయిల్లోంచి తీసేసుకొని ఆయిల్ అంతా వడకట్టేసి స్ట్రెయిన్ చేసేసుకొని పెరుగులో వేసేసుకోవడమే. కొంతమంది వాటర్లో వేసి ఆ తర్వాత వేస్తూ ఉంటారండి. అలా ఏమీ చేయనవసరం లేదు. జస్ట్ మీరు పిండి వేసేటప్పుడు గారెల్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ప్రెషర్ అప్లై చేశారంటే చక్కగా పిండి అనేది క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చక్కగా అవే గుల్లగా వస్తాయండి. వేడివే తీసిన వెంటనే వేసేయడం వల్ల చక్కగా పీల్చుకుంటుంది. ఒక అరగంట పాటు వదిలేసేయండి సరిపోతుంది. మరి ఏమీ ఒక పూటంతా వదిలేయాల్సిన అవసరం ఏమీ లేదు. వితిన్ అరగంటలోనే మనకి ఇలా క్రిస్పీగా ఉండడం వల్ల తొందరగా పెరుగు అనేది, మజ్జిగ అనేది తొందరగా గారెల్లోకి పీల్చుకుంటుంది. అదే మీకు గట్టిగా ఉన్న గారె అనుకోండి తొందరగా పీల్చుకోదు. మీకు వితిన్ ½ an hour to 1 hourలోనే చక్కగా పీల్చేసుకుంటుంది. ఇలా మిగతా పిండిని కూడా వేసేసుకొని మరీ ఎక్కువగా గారెలు వేసేసుకున్నా మనకి పెరుగు సరిపోదండి. యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పెరుగు మునిగేటట్టుగా ఉండాలి, ఎందుకంటే పీల్చుకుని ఆ మజ్జిగ అందులో పీల్చుకోవాలి కదా, పెరుగు మళ్ళీ తగ్గిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకుని పెరుగు ఆవిడ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.